సినిమా తీయడం పెద్ద కష్టం కాకపోవచ్చేమో, కానీ దాన్ని విడుదల చేసేప్పుడు మాత్రం నిర్మాతకు చుక్కలు కనిపిస్తాయి. ఎన్నో కలలతో సినిమా రంగంలో అడుగుపెట్టే చివరికి ఇది ఒక విషవలయం అని తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏటా ఎన్నో సినిమాలు మొదలవుతున్నా వాటిల్లో ప్రేక్షకుల ముందుకు వెళ్ళేవి చాలా తక్కువే. ప్రారంభోత్సవాల దశ దాటి రాని చిత్రాలు కొన్నైతే ఆర్థిక పరమైన కారణాల వల్ల అర్ధాంతరంగా ఆగేవి మరికొన్ని. తొలి కాపీ వచ్చినా ల్యాబులోనే మూలుగుతున్న సినిమాలు ఎన్నో. వాటిల్లో విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు సినిమా మల్లెల మనసులు కూడా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎస్వి రంగారావు, హరనాథ్, రాజనాల, రేలంగి, విజయ నిర్మల ఇంతమంది ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం ఎప్పుడో మొదలై షూటింగ్ పూర్తి చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ విడుదల కాలేదని అంటే వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఆ సినిమా వివరాలు ఏమిటో, ఎందుకు విడుదల కాలేదో ఈ వీడియోలో చూద్దాం. నిర్మల ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై టిఆర్ చౌదరి మల్లెల మనసులు చిత్రాన్ని 1970లో ప్రారంభించారు. ఛాయాగ్రాహకుడు బోళ్ల సుబ్బారావును దర్శకుడిగా ఎన్నుకొని జనవరిలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్వి రంగారావు, రాజనాల కూడా హాజరయ్యారు. ఘంటసాల పాడిన పాటను ఆ రోజు రికార్డు చేశారు. చిత్ర కథకుడు కూడా నిర్మాతే కావడంతో స్క్రిప్ట్ రెడీ చేసి ఆర్టిస్టులను ఎన్నుకున్నారు. ఈ చిత్రంలో ఎస్విఆర్, అంజలీదేవి ఒక జంట, వీరి తనయుడిగా లాయర్ పాత్రలో హరనాథ్ నటించారు. ఆయనకి జోడీగా విజయ నిర్మల, చెల్లెలుగా అనిత నటించారు. విలన్ రాజనాల పన్నిన కుట్ర కారణంగా చేయని నేరానికి రంగారావు జైలుకు వెళితే ఆయన్ని నిర్దోషిగా నిరూపించే లాయర్ పాత్ర హరనాథుది. నాగయ్య, రేలంగి ఇందులో అతిథి పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో మనసులు టైటిల్తో వచ్చిన చిత్రాలు హిట్ కావడంతో సెంటిమెంట్తో తన చిత్రానికి కూడా మల్లెల మనసులు అని టైటిల్ పెట్టారు నిర్మాత చౌదరి. చెన్నైలోని వెంకటేశ్వర సినీ టోన్ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించారు. మొదలుపెట్టిన ముహూర్తం ఏమిటో కానీ ఈ చిత్ర నిర్మాణానికి అడుగడుగునా ఇబ్బందులే. మల్లెల మనసులు షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకు దర్శకుడు బోళ్ల సుబ్బారావు మరణించారు. దాంతో కేవి నందనరావుని దర్శకుడిగా ఎన్నుకొని చిత్ర నిర్మాణం కొనసాగించారు చౌదరి. కొన్ని రోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దానికి తోడు హరనాథ్ మార్కెట్ పడిపోవడం, ఎస్వి రంగారావు, రేలంగి హఠాత్తుగా మరణించడం ఇత్యాది కారణాల వల్ల 1970లో మొదలైన మల్లెల మనసులు 1975లో కానీ పూర్తి కాలేదు. అష్ట కష్టాలు పడి చిత్రాన్ని పూర్తి చేశారు, కానీ దాన్ని విడుదల చేయడం నిర్మాత చౌదరి వల్ల కాలేదు. దాంతో 10 ఏళ్ల పాటు మల్లెల మనసులు చిత్రం చీకటిలోనే ఉండిపోయింది. 1981 ఏప్రిల్ నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ కలర్ చిత్రాలు రాజ్యం ఏలుతున్న తరుణం అది. అందుకే బ్లాక్ అండ్ వైట్లో తీసిన మల్లెల మనసుల చిత్రాన్ని విడుదల చేయడానికి పంపిణీదారులు ఎవరూ ముందుకు రాలేదు. దానికి తోడు సినిమాలోని స్టార్ క్యాస్టింగ్ ఒక మైనస్ అయింది. రంగారావు, హరనాథ్, రాజనాల, రేలంగి వంటి మేటి నటులే అయినా మారిన ట్రెండ్లో ఆ సినిమా వర్కౌట్ కాదని బయ్యర్లు వెనుకంజ వేశారు. కథాబలం లేకపోవడం, సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉండడం కూడా బిజినెస్ కాకపోవడానికి కారణమైంది. చివరికి చేసేదేమీ లేక నిర్మాత చేతులెత్తేసి సినిమాను వదిలేశారు. థియేటర్లలో మల్లెల మనసులు విడుదల కాలేదు, కానీ యూట్యూబ్లో సినిమా లభ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.